ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించి తాజా వివరాలను మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పురపాలికతో సహా మరో 10 మున్సిపాలిటీలకు సంబంధించిన పోస్టల్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపుకు లెక్కించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పుడు ఆదిలాబాద్కు సంబంధించిన ఆదిలాబాద్ టీటీసీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే నిర్మల్కు సంబంధించిన నిర్మలు, ఖానాపూర్, బైన్సా పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది. కాగజ్ నగర్లో ఆసిఫాబాద్ వేరువేరుగా నిర్వహిస్తుంది. అట్లాగే మంచిర్యాలకు సంబంధించి మంచిర్యాల ఐజా కళాశాలలో, లక్షటిపేట ప్రభుత్వ పాఠశాలలో, కేతనపల్లికి సంబంధించిన సిఐ క్లబ్కు, అట్లాగే చెన్నూరు ప్రభుత్వ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించిన బెల్లంపల్లి అట్లాగే అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతుంది. మొత్తం ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొత్తం పోస్టల్ బ్యాలెట్గా జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్క పూర్తయిన తర్వాత మిగతా అంటే సాధారణ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ముందుగా ప్రతి 1000 ఓట్లకు ఒక కట్ట కట్టుకుంటారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా వేరు చేస్తారు. దాని తర్వాత ఓట్లు లెక్కుతుంది. ఇప్పుడు దాదాపు ఈ ప్రక్రియ ప్రతి చోటగా ప్రారంభం కావడానికి 9 గంటలు పడుతుందని చెప్పి అధికారులు సమాచారం. ఇప్పుడిప్పుడే కొన్ని వార్డులకు సంబంధించిన పోస్టల్ లెక్కింపుల ఫలితాలు వెల్లడవుతుంది. అయితే చాలా స్వల్పంగా ఓట్లు ఉన్నాయి. దాదాపు అన్ని కలిపితే 1000 కూడా దాటలేదు ఓట్ల లెక్కింపు అంటే పోస్టల్ బ్యాలెట్. దాంతో అందుకు వాటికి పెద్దగా 1, 2, 3 అట్లా ఒక్కొక్క అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన అన్ని అంటే దాదాపుగా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కించడానికి 9 గంటలు పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి గంటలకి 9 గంటల తర్వాత సాధారణమైన ఓట్ల లెక్కింపుతుంది. ప్రతి వార్డుకు 1000 చొప్పున కట్టేటంటే దాదాపు ఒక్కొక్క వార్డులో 1800 2,500 వరకు సగటున ఓటు ఉన్నట్టుగా అధికారిక ముందుగా తేలింది. అంటే 2 రౌండ్లు ఒక్కొక్క వార్డులో 1000 ఒక్కొక్క రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తారు. అట్లాగే 2 వార్డులు అంటే 2000 అంటే రెండు రౌండ్ల. ఒకవేళ 2000 కన్నా పైగా ఉంటే 3 రౌండ్లుగా ఉంటుంది. అంటే మొత్తం మీద 1-2 రౌండ్లనే లెక్కింపు తప్పుతుంది. కానీ ఒకవేళ ఎక్కువ ఉన్న చోట్ల 3 రౌండ్లు లెక్కించడానికి అవకాశం ఉంది. ఇవి అన్ని ప్రక్రియ పూర్తి కావాలంటే మధ్యాహ్నం 1 గంటకు ప్రతి వార్డుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలనే అధికార యంత్రాంగం అయితే కృతనిశ్చయంతో ఉన్నది. దానికి అనుగుణంగానే ప్రతి పోలింగ్ ఓట్ల లెక్కింపు కేంద్రంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పరిచింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్ మీద అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. భద్రతా రీత్యా అంటే ఇటీవల చోటున్న కొన్ని పరిణామాలు అయితేనేమి అట్లాగే ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చూస్తున్నది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా ఉంటే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారస, బీజేపీకి సంబంధించిన వాళ్ళు లెక్కలు తీసే మేయర్ అటు డివిజన్లు తర్వాత మేయర్లు అట్లా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు లెక్కింపు కొన్ని సమాలోచనలు చేసుకుంటూ ఇప్పుడు నిన్న రాత్రి నుంచే క్యాంపు రాజకీయాలకు ప్రతి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వారు కూడా తమ బరిలో నిలిచిన అభ్యర్థులతో క్యాంపు రాజకీయంగా వెళ్ళిపోయింది. ఎవరైతే బరిలో ఉన్నారో వారికి సంబంధించిన ఏజెంట్లు మాత్రం ఇక్కడ ఓట్ల లెక్కింపు వస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.